హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా యొక్క సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మరొకసారి మేము మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈ శిలువ ధ్యానములు అనే ఈ మా కార్యక్రమాన్ని మీకు మేము అందించడానికి ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. మరి ఈ వారంలో ఆల్రెడీ ఒక రెండు ప్రోగ్రామ్స్ మేము మీకు అందించి ఉన్నాం. ఒకటి శిలువ ధ్యానములలో యేసు ప్రభు శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన ఆ యొక్క విషయాలు పార్ట్ 1 మీకు అందించి ఉన్నాం. అది మాత్రమే కాకుండా పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు ప్రత్యేక కార్యక్రమాన్ని మేము రూపొందించి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాం. అది మీ పిల్లలకి ఎంతో మేలును కలిగించాలని మా ప్రగాఢ విశ్వాసం, ప్రార్థన. ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి అలాంటి కార్యక్రమాన్ని రూపొందించి అందించి ఉన్నాం. ఈరోజు ఆ పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ఏంటి పార్ట్ 2? యేసు ప్రభు శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన విషయాలు అనే దాంట్లో పార్ట్ 2. పార్ట్ 1లో మనం ఏం చూసిన ఒక్కసారి మీకు రివైజ్ చేస్తాం. మొదటి విషయం ఏంటంటే 3 సార్లు ప్రభు శిష్యుల్ని నిద్ర లేపడం. ఆ గెత్సెమనే తోటలో ప్రభు అప్పగించబడిపోయే రాత్రి వాళ్ళు 1 గంట కూడా ప్రభుతో కూడా మేల్కొని ఉండలేకపోవడం అనేది ఒక వెలుగులోనికి వచ్చిన సత్యం. రెండవది, యూదా యొక్క అసలైన పరిస్థితి ఏంటో ఆ యొక్క ప్రభుని అప్పగించిన ఆ యొక్క ఉదంతంలో, ఆ విషయంలో మనకి అర్థమవుతా ఉంది. అప్పటి వరకు అది అంటే మరుగుపరచబడింది. ఇంకా అప్పుడే అది వెల్లడిపరచబడింది ఆయన అప్పగించే టైంకి వచ్చేసరికి. అలాగే మూడవది, శిష్యుల్లో ఒకడు కత్తి తీసి ఆ ప్రధాన యాజకుని యొక్క చెవిని నరకటం అనేది అది కూడా వెలుగులోనికి వచ్చింది. అప్పటి వరకు వీళ్ళందరూ కూడా అలాంటి పరిస్థితి ఎవరిలో కూడా లేదు. అందరూ మేలు చేశారు, ప్రభు మేలు చేశాడు, అందరూ మేలు చేశారు, కానీ అలాంటి పరిస్థితి లేదు. కానీ కరెక్ట్గా ప్రభుని పట్టుకున్నప్పుడు అది బయటకు వస్తా ఉంది. అలాగే నాలుగవది, ఆయన శిష్యులందరూ ఆయన పట్టుకోగానే ఆయన విడిచిపెట్టి పారిపోవడం అనేది అది మనం చూస్తున్నాం. ఆయన శిలువ మరణం సందర్భంగా అది వెలుగులోకి వస్తా ఉంది. ఐదవది, పేతురు నాకు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకటం, 3 సార్లు అబద్ధాలు చెప్పడం కూడా మరి యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా అది వెలుగులోకి వస్తా ఉంది. తర్వాత ఆరవది, పిలాతు భార్య యేసు ప్రభు నీతిమంతుడు అని ఒక కల గనింది. అంత మాత్రమే కాదు, ఆమె పిలాతుకి ఒక ఉత్తరం రాసి పంపిస్తుంది. అది మనం చూసి ఉన్నాం. అలాగే ఏడో విషయం మనం చూసినట్లయితే శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆ యొక్క కపటం అనేది బయటపడతా ఉంది యేసు ప్రభుని బంధించినప్పుడు. అలాగే ఎనిమిదో విషయం మనం చూసి ఉన్నాం, పిలాతు ఆయన న్యాయపీఠం మీద కూర్చున్న ఆయన యేసుప్రభుని అడుగుతున్నాడు, సత్యం అనగా ఏమిటి? అక్కడ వరకు మన పార్ట్ 1 వచ్చింది. సత్యం అంటే ఏంటో తెలియకుండానే ఆయన న్యాయపీఠం మీద కూర్చొని తీర్పులు తీరుస్తున్నాడు. దీనిని గురించి మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. ఈ యొక్క శిలువ ధ్యానాలు ఎపిసోడ్లో లాస్ట్ పెడతాను. ఇది అంటే ఈస్టర్ ఆదివారం అయిపోయిన తర్వాత నేను పెడతా. ఇది ఎన్ని ఎపిసోడ్స్ రన్ అవుతుందో నాకు తెలియదు. ఒకవేళ చూడండి, కంటిన్యూగా రన్ చేస్తా. అది సత్యం అనగా ఏమిటి, అది టాపిక్ కంటిన్యూగా రన్ అవుతుంది. అది ముఖ్యంగా ఈస్టర్ అయిపోయిన తర్వాత ఆదివారాలు మాత్రమే శిలువ ధ్యానాలు మేము కంటిన్యూ చేస్తాం. మీతో చెప్పి ఉన్నాను. అదేంటిదంటే మరి సమ్మర్ కదా, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ మరి చూసుకోవాలి అంటే ఇట్లా వారం మధ్యలో మరి ఇలాంటి శిలువ ధ్యానాలు చేయటానికి వెళ్ళలేదు, కుదరదు. కాబట్టి
సండేస్ మాత్రమే ఆ సిలువ ధ్యానాలు ఉంటాయి. ఆ సండేస్ మరి ఎన్ని సండేస్ వస్తాయో నాకైతే తెలియదు, ఎందుకంటే మరి అంత పెద్ద సబ్జెక్ట్ అది. నేనేదో జస్ట్ ఈస్టర్ ఆదివారం వరకు ముగిద్దాం అనుకున్నాను, కానీ దాన్ని ప్రభు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. తీసుకెళ్ళనివ్వండి, ఎంతవరకు తీసుకుని వెళ్తాడు. ఆ శిలువ ధ్యానాలు పూర్తిగా నేను మీకు అందించిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తా. ఏంటి వెనక్కి అంటే, దేవునితో నడుచుట అనేది మిగిలిపోయింది. నేను చెప్పాను మొన్న 3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3తో అయిపోయింది అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. ప్రభు ఇంకా 3 విషయాలు, 3 పాయింట్స్ ఇస్తూ ఉన్నాడు. అది 3 అవుతాయో 4 అవుతాయో. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మొన్న అయితే పార్ట్ 1 కంటిన్యూషన్, పార్ట్ 2 కంటిన్యూషన్, పార్ట్ 3 కంటిన్యూ అట్లా వచ్చింది కదా. మరి ఇది కూడా అట్లా వస్తాయేమో తెలియదు. అదంతా ఈ శిలువ ధ్యానాలు కంప్లీట్ అయిన తర్వాత యేసుతో కూడా దేవునితో నడుచుట అనే టాపిక్ కంటిన్యూ చేస్తాం. ఈ విధంగా మరి కొనసాగుతుంది. ఆ తర్వాత టైం ఉంటే బేసిక్స్ చెప్తాను. బేసిక్స్ చెప్పిన తర్వాత మరి క్రిస్మస్ వచ్చేస్తుంది కూడా. ఒకవేళ ఇంకా టైం ఉంటే బేసిక్స్లో ప్రార్థన గురించి చాలా విషయాలు నేను మీతో పంచుకోవాలి. ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి ఆ టైంలో, సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో. నవంబర్ వచ్చిందంటే మళ్ళీ క్రిస్మస్ మెసేజెస్ స్టార్ట్ చేస్తాం, నవంబర్, డిసెంబర్. కాబట్టి ఇది ఈ సంవత్సరం యొక్క షెడ్యూల్. మీరు ప్రార్థన చేయండి. ఇదంతా జస్ట్ ప్రార్థన చేసుకుని ప్లాన్ అవుట్ చేసుకున్నా, ఇదంతా కూడా చక్కగా అది మేము అమలు చేసేటట్లుగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, చాలా మంది మీ స్నేహితులు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు చేస్తే చాలు. మనం ఎప్పుడు ఈ లైవ్ ఇచ్చినా వాళ్ళకి వెళ్తుంది. ఏ మెసేజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినా అది వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోద్ది. వాళ్ళు చూడటానికి కుదురుతుంది. మీరు మాటికి ఇదిగో ఈరోజు లైవ్ వస్తుంది, ఈరోజు మెసేజ్ ఒకటి అప్లోడ్ అయింది అని వాళ్ళని విసిగించినట్టుగా మీరు చెప్పక్కర్లేదు. ఈ విషయాల్ని మీరు గమనించండి. మంచిది. ఈ దినమున ఈ పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన విషయాలు. ఇప్పుడు 9వ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క శిష్యులు యూదులకు భయపడి ఒక ఇంట్లో చేరి తలుపులు కిటికీలు మూసుకొని ఉంటున్నారు. అప్పటి వరకు 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు ధైర్యంగా తిరిగారు. 3.5 సంవత్సరాలు తిరిగారు. ప్రతిరోజు సువార్త పరిచర్య నిమిత్తం తిరుగుతానే ఉన్నారు. వాళ్ళు అనేక ప్రాంతాలు తిరుగుతానే వచ్చారు. అయితే వాళ్ళకి భయం లేదు. అప్పుడు యేసు ప్రభుని ఎప్పుడైతే వాళ్ళు బంధించారో, యేసు ప్రభుని ఎప్పుడైతే వాళ్ళు తీసుకుని వెళ్ళి శిలువకు వేసి చంపేశారో, వీళ్ళలో భయం నెలకొంది. అసలు పట్టుకున్నప్పుడే భయపడిపోయి వాళ్ళందరూ కూడా పారిపోయిరి అని పార్ట్ 1లో మనం చూసి ఉన్నాం. భయం 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 అనేది వాళ్ళలోకి వచ్చేసింది. చూడండి, యేసు ప్రభు శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన గొప్ప సత్యం అది. కాబట్టి అప్పటి వరకు భయం లేదు. ప్రభుని పట్టుకోగానే వాళ్ళలో భయం వచ్చేసింది. అందుకనే ప్రభు 3వ దినాన తిరిగి లేచి ఆయన ఇదే వచనంలో మనం చూస్తాం. 19వ వచనం కొనసాగింపులో, మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. అవునండి, భయంతో ఉన్న వాళ్ళకి సమాధానం కలగాలి. సమాధానం ఏం చేస్తుందంటే, వాళ్ళలో ఉన్న భయం అనేది పారదోలుతుంది, భయాన్ని పోగొడుతుంది. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భయంతో ఉన్న వ్యక్తికి సమాధానం అవసరం, రోగంతో ఉన్న వ్యక్తికి సమాధానం అవసరం, పాపంలో ఉన్న వ్యక్తికి సమాధానం అవసరం. కాబట్టి చూడండి, వాళ్ళు భయపడిపోతున్నారు.
తలుపులు కిటికీలు మూసుకొని ఉన్నారు. ప్రభు కూడా తిరిగి లేచిన తర్వాత వచ్చి తలుపు కొట్టట్లా, తలుపు తిండి నేను లోపలికి వస్తాను అన్నట్లా. ఆ పేతురు గనక చెరసాల నుంచి ఒక దేవదూత ద్వారా విడిపించబడి ఆ సంఘం ప్రార్థిస్తున్నప్పుడు వెళ్ళి ఆ ప్రార్థిస్తున్న ఇంటి యొక్క తలుపులు కొట్టి వాళ్ళు తీస్తే లోపలికి వెళ్ళినట్టుగా కాదు, తలుపులు కిటికీలన్నీ ముయ్యబడే ఉన్నాయి. ప్రభు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిపోతున్నాడు తలుపులు కిటికీలు తెరవకుండానే. ఎందుకు? అది ఎట్లా జరిగింది అంటే, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆత్మస్వరూపిగా మారిపోయాడు కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. చూడండి, వాళ్ళతో ఉన్నాడు, మాట్లాడాడు, మళ్ళీ అక్కడి నుంచి తలుపుల కిటికీలు తెరవకుండానే ఆయన వేరే స్థలానికి వెళ్ళిపోయాడు. ఇది ఒక గొప్ప సత్యం. ఇక 10వ పాయింట్ మనం చూసినట్లయితే, యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా జరిగిన దాంట్లో వెలుగులోనికి వచ్చిన విషయాల్లో 10వ విషయం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుని ఇంకా పట్టుకొని వెళ్ళిపోయారు. పాపం ఈ సీమోను పేతురు చాలా దూరం నుంచి ప్రభుని చూస్తూ చూస్తూ ఆయన వెంబడించాడు. ఆయన మరణం, ఆయన ఎలా చిత్రహింసలు పెట్టారో చూశాడు, ఆయన ఎలా మరణానికి అప్పగించారో చూశాడు. ఆ ఫ్రైడే, శుక్రవారం ప్రభు మరణించాడు. ఆ సాయంత్రం ఆయన యొక్క శవాన్ని దించారు, అది తీసుకుని వెళ్ళి సమాధిలో ఉంచేశారు. ఇక పేతురు అంటున్నాడు ఏమనంటే, నేను చేపలు పట్టుకున్నాను వెళ్ళిపోతాను అని వారితో అనగా అంటే మిగతా శిష్యులందరితో అంటున్నాడు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? తమ యొక్క ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి వచ్చేసారు, తమ యొక్క వృత్తులు జీవనోపాధులు విడిచిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు బ్రతకాలి. ఎట్లా బ్రతుకుతారు? వాళ్ళ చేతిలో చిల్లిగవ్వలేదు, తంతే దమిడి లేదంటారే, అట్లా ఏమి లేదు. వాళ్ళు ఎలా పోషించబడతారు? అప్పటి వరకు ప్రభు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదు. ప్రతిరోజు కడుపు నిండా వాళ్ళకి ఆహారం దొరుకుతానే ఉంది, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటానే ఉన్నాయి. కాబట్టి సంతోషంగా 3.5 సంవత్సరాలు ఆ యొక్క సువార్త పరిచర్య సాగింది. ఇప్పుడేమో ప్రభు వాళ్ళ మధ్యలో లేడు, ఆయన్ని పట్టుకొని సిలువ వేశారు. ఇక శిష్యులందరిలో కూడా ఒక భయం, ఆందోళన అనేది ప్రారంభమైంది. ఇక ఆ భయం ఆందోళనలో ఉంటూ ఉన్నారు. పేతురు అంటున్నాడు నేను చేపలు పట్టుకున్నాను వెళ్తాను అని అనగానే మిగతా శిష్యులు కూడా ఆ పేతురు వెనక వెళ్తూ ఉన్నారు. చూడండి ఎంత దారుణమైన విషయం. సరే, ఇక 11వ విషయం, లూకాసు వార్త. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి, ఎందుకంటే మరి ఒకవేళ మీకు మామూలుగా చర్చెస్లో కూడా మీకు బైబిల్ తీసి చూసే అలవాటు ఉంది, మీరు చూడాలి. నేను ఎందుకు రెఫరెన్స్ చెప్పి నేను చదువుతున్నాను, నేను చదవకుండా రెఫరెన్స్ కూడా చెప్పకుండా నేను చెప్పగలను, కానీ నిజంగా నేను చెప్పేది బైబిల్లో ఉందా లేదా అనేది ఒక ఆధారం ఉండాలి, రుజువు ఉండాలి. 11వ పాయింట్, లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం నుండి 42 వరకు చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా, గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలమును పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి, కొన్ని ప్రాచీన ప్రతుల్లో రాజ్యముతో అని పాఠాంతరము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు యేసు ప్రభుకి కుడివైపు ఒక దొంగని, ఎడమవైపు ఒక దొంగని సిలువ వేసి ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగవాడికి యేసు ప్రభు అంటే చాలా ఎగతాళి ఎక్కువైపోతా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా ఎగతాళి అయిపోతా ఉంది. ఎందుకు ఎగతాళి అయిపోతుంది అంటే, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు అధికారులు ఎగతాళి చేస్తున్నారు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆ మార్గంలో వెళ్తున్న వాళ్ళందరూ కూడా, మార్గంలో వెళ్ళేవాళ్ళు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఎందుకండి, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
సైనికులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళందరి యొక్క మాటలన్నీ వింటున్నాడు ఆ దొంగ. వీడు కూడా వాళ్ళతో కలిసి యేసు ప్రభుని ఎగతాళి చేయటం ప్రారంభించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. వీడు శిక్షను అనుభవిస్తున్నాడు, యేసు ప్రభు ప్రక్కనే సిలువ వేయబడ్డాడు. కానీ అక్కడ విచిత్రం ఏంటో తెలుసా? నేను తర్వాత మీకు చెప్తాను. చూడండి, యేసు ప్రభుని హింసించినంతగా ఈ ఇద్దరు దొంగల్లో ఎవరిని కూడా హింసించలేదు. వాళ్ళు దొంగలు తీసుకొని వచ్చారు, సిలువకి వేశారు. యేసు ప్రభుని అయితే కొరడాలతో కొట్టారు. యేసు ప్రభు తల మీద అయితే ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. యేసు ప్రభు యొక్క చేతుల్లో, రెండు అరచేతుల్లో మేకులు కొట్టారు. కాళ్ళకు కూడా మేకులు, రెండు కాళ్ళకు కలిపి మేకులు కొట్టారు. కానీ ఈ దొంగలు ఇద్దరిలో ఎవరికి కూడా అలా చేయలేదు. ఖాళీ సిలువ వేస్తారు అంతే. సిలువ నుంచి దెక్కకుండా గట్టిగా బంధించారు అంతే. మరి అదేంటండి, అది ఎలా అండి అని మీరు అడిగితే నేను మీకు చెప్తా తర్వాత ఎపిసోడ్స్ కూడా చూడండి. ఆ యొక్క శిలువ మరణం ఎట్లాంటిదో, ఆ శిలువ మరణం గురించి ఒక ఎపిసోడ్ వస్తుంది చూడండి. అయితే వాళ్ళిద్దరు కూడా శిలువ వేయబడ్డారు. యేసు ప్రభుకి నెత్తి మొదలుకొని అరికాల వరకు బాధ. ఆ తల నుంచి రక్తం కారుతుంది, వీపంతా రక్తం కారుతా ఉంది, చేతుల్లోంచి రక్తం కారుతుంది, కాళ్ళలోంచి రక్తం కారుతుంది. ఒక మాటలో చెప్పాలంటే నెత్తి మొదలుకొని అరికాల వరకు రక్తం కారుతా ఉంది. కానీ ఈ దొంగలు ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా రక్తం కారడం లేదు. అందుకని వాళ్ళని సిలువ వేసి కట్టేశారు. అందుకనే వాళ్ళిద్దరికీ కూడా ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు అంత ఓపిక ఉంది, అంత ఇది ఉంది వాళ్ళకి మాట్లాడే అంత ఇదిగా. మరి మనం కూడా మంచి ఆరోగ్యం ఉందనుకోండి, పరిస్థితులన్నీ మంచిగా ఉన్నాయనుకోండి, మనం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఎవరిని మాట్లాడుతాం చూడం, ఏం మాట్లాడుతాం చూడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఆ దొంగవాడు, అరే నేను దొంగతనం చేశాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ సిలువ వేశారు అని సిగ్గుపడట్లే, ఆయన ఒక అవమానంగా తీసుకోవట్లే. వాడు యేసు ప్రభుని చూసి, నాకంటే యేసు ప్రభు ఇంకా గొప్ప దుర్మార్గుడు కాబట్టి ఆ తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, వీపంతా కొరడాలతో కొట్టారు, చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, నేను యేసు ప్రభు కంటే చాలా మెరుగ్గా ఉన్నాను అని భావిస్తూ వాడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుని ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. అయితే ఇంకొక దొంగ ఉన్నాడే, ఆ దొంగ ప్రభు గురించి విన్నాడు, ప్రభు చేసిన కార్యాల గురించి తెలుసుకొని ఉన్నాడు, ఆయనకి భయపడుతున్నాడు. అవునండి, ఆ దొంగ ఇప్పుడు నేను చెప్పిన వివరణ ఆ దొంగ వాని యొక్క మాటల్లోనే మనకు కనిపిస్తా ఉంది. రెండో వాడిని గద్దించి అంటున్నాడు, చూడు, వాడిని గద్దించి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు, నీవు దేవునికి భయపడవా అంటున్నాడు. దేవునికి భయపడవా? నిజంగా ఈ దొంగవాడిలో దేవుని యొక్క భయం లేకపోతే ఆ మాట అంటాడా? చూడండి, ఈ దొంగవాణిలో దేవుని యొక్క భయం ఉంది కాబట్టి యేసు ప్రభుని నోరెత్తి మాట్లాడట్లేదు. పైపెచ్చు ఆ మాట్లాడుతున్న ఆ యొక్క దొంగని గద్దించి అంటున్నాడు, ఇదిగో ఒరే, నువ్వు నేను అదే శిక్షా విధిలో ఉన్నాం, ఎందుకంటే మన ఇద్దరం దొంగలు కాబట్టి. అయితే ఈయన ఎలాంటి నేరం చేయలేదు, మనం దొంగవాళ్ళం కాబట్టి మనకి శిక్ష పడడం న్యాయమే. అది రోమా ప్రభుత్వం యొక్క రోమా చట్టాల ప్రకారంగా న్యాయమే. అయితే ఈయన ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి పాపం చేయలేదు, అయినా ఈయన శిక్షను అనుభవిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. నేను చెప్పిందంతా కూడా సత్యమో కాదో మీరు ఆలోచించుకోండి. దొంగవాడికి ఎలా ఉందంటే యేసు ప్రభువే గొప్ప నేరస్తుడిలాగా, ఈయన గొప్ప నీతిమంతుడిలాగా ఫీలింగ్ ఇస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడైనా చూసారా ఇలాంటి మాటలు? చూడండి, నేరస్తులై ఉండి నేరస్తుల్ని ఈ విధంగా మరి తృణీకరించడం, తూలనాడినట్టుగా మాట్లాడటం మీరు ఎక్కడైనా చూసారా? చూడండి. అయితే వాడు అలా అంటుంటే ఈ దేవునికి భయపడే దొంగవాడులో ఒక గొప్ప మార్పు అనేది మనం చూస్తున్నామండి. ఇక ఈ దొంగవాడికి తెలుసు, ఇక మనల్ని సిలువ వేశారంటే మనం చచ్చిపోతాం,
కాబట్టి ఇంతకాలం మనం ఎలా బ్రతికాం, ఇక కనీసం చివర్లో అయినా మనం దేవుని క్షమాపణ అడుగుదాం. ఆయన రక్షకుడు. నిజంగా మీరు చూడండి, యేసు ప్రభు గురించి విన్నాడు, దేవునికి భయపడేవాడు అని మనం చూస్తున్నాం ఆయన మాటలను బట్టి. అందుకని దొంగ విశ్వసించాడు. చూడండి, రోమిలి రాసిన పత్రిక 10:9లో యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపినని నీ హృదయమందు నీ విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావని దేవుని నీకు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దొంగ హృదయమందు విశ్వసించాడు. బాగా వినండి, హృదయమందు విశ్వసించాడు, నోటితో ఒప్పుకుంటున్నాడు, ఆ దొంగవాడిని గద్దిస్తూ ఒప్పుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ప్రభుని అడుగుతున్నాడు ఏమని, యేసు, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో, లేదా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మన ప్రభు ఎంత కృప కలిగిన వాడండి. చూడండి, తనను మరి క్షమాపణ అడిగినప్పుడు ఆయన తప్పకుండా క్షమిస్తాడు. ఎట్లాంటి ఘోరమైన పాపులనైనా దేవుడు క్షమిస్తాడు. ఈ దినమున నా ప్రియమైన సహోదరి, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినమున నిజంగా మన గురించి విమర్శించుకుందాం. ఈ దినమున మనం చూసినట్లయితే చాలా మందికి ఆఖరి క్షణంలో ఉంటున్నప్పుడు కూడా వాళ్ళలో పశ్చాత్తాపం అనేది ఉండదు. నిజంగా వాళ్ళ యొక్క హృదయం కఠినంగా మారిపోతా ఉంటుంది. ఇక్కడ ఈ దొంగ పాప క్షమాపణ కోరుకుంటున్నాడు. అలాగే మరి 12వ విషయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 47 నుండి మనం చూస్తే, ఇదే 23వ అధ్యాయం 47వ వచనం నుండి శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవునిని మహిమపరచెను. 48 చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నిలవైన వారందరూ గల్లలే నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలిచిండి వీటిని చూచుచుండిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. శతాధిపతి ఉన్నాడు. యేసు ప్రభుని పట్టుకున్న దగ్గర నుంచి యేసు ప్రభుని సిలువ వేసే వరకు శతాధిపతి అక్కడే ఉన్నాడు, ఇన్ఛార్జిగా, ఆ సైనికులందరికీ ఇన్ఛార్జిగా. ఆయన చూడండి అంతా చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని చాలా దగ్గరగా ఉండి గమనిస్తూ ఉన్నాడు. ఆ శతాధిపతి సిలువ వేసినప్పుడు యేసు ప్రభుని సిలువలో ప్రభు పలికిన 7 మాటలు చూస్తూ ఉన్నాడు. అలాగే మరి ఆయన్ని ఎంత హింసిస్తున్నా, ఆయన ఎంతగా అవమానపరుస్తున్నా ఆయన నోరు తెరవక మౌనంగా ఉండేది శతాధిపతి చూస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఇప్పుడు శతాధిపతి యేసు ప్రభు గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని ఆయన ప్రభు గురించి సాక్ష్యం చెప్పి యేసు ప్రభుని మహిమపరుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. బ్రతుకున్నంత యేసు ప్రభు సువార్త పరిచయం చేసినంత కాలం ఒకవేళ ప్రభు గురించి విన్నాడేమో, చూశాడేమో, అయినా ప్రభుని నమ్మలేదు. కానీ యేసు ప్రభుని సిలువ వేసే టైం వచ్చినప్పుడు, యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ఈయన అక్కడే ఒక సాక్షిగా నిలబడి ఉండి ఆయన అంతా గమనిస్తూ ఉండి ఇప్పుడు యేసు ప్రభు గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అని ప్రభుని మహిమపరుస్తున్నాడు. అవునండి, మనం చూసినట్లయితే యేసు ప్రభు మరణంలో ఉండి కూడా మరి ప్రజల్ని రక్షిస్తూ ఉన్నాడు. దొంగని రక్షిస్తున్నాడు, శతాధిపతిని రక్షిస్తున్నాడు. చూడండి, ఇది మీకు ఆశ్చర్యంగా లేదా? యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా మరి వెలుగులోనికి వచ్చిన ఇక విషయం. తర్వాత మనం చూసినట్లయితే 13వ విషయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 25 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 25 వచనాలు.
యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత శిష్యులందరూ పారిపోయారు. వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో కూర్చొని తలుపులు కిటికీలు వేసుకొని ఉంటూ ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆదివారం తెల్లవారుజామున లేచాడు. ఆ రోజు సాయంకాలంన ఆ శిష్యులు ఉన్న స్థలానికి వెళ్ళాడు. ఆ యొక్క తలుపులు కిటికీలు వేసుకున్న ఆ యొక్క ఇంటికి వెళ్ళాడు. ఆ తలుపు కిటికీలు తెరవకుండానే లోపలికి వెళ్ళాడు. యేసు ప్రభు శిష్యులను దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన దిదుమ అనబడిన తోమ అక్కడ లేడు. చూడండి, 12 మంది కదా అపొస్తలులు. వాళ్ళ ఒకడు ఇస్కరియోతు యూదా ప్రభుని అప్పగించి ప్రభు దూరం అయిపోయాడు. 11 మంది ఉన్నారు. 11 మందిలో దిదుమ అనబడిన తోమ వేరే పని ఉండి బయటికి వెళ్ళాడు. వాళ్ళున్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. తోమా లేనప్పుడు ప్రభు వచ్చి ఉన్నాడు. ప్రభు వచ్చి ఆయన తాను సజీవుడిగా అయ్యాడని కనపరుచుకున్నాడు. చూడండి, ఆయన వాళ్ళతో మాట్లాడాడు. ఆయన తన గాయాలు చూపించాడు. వాళ్ళతో తాను కనపరుచుకున్నాడు. వాళ్ళు కూడా చూడండి, ఆయన్ని ఖచ్చితంగా చూసి నమ్మారు. ఎందుకంటే ప్రభువు చనిపోయి 3 రోజులు అయింది. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి, ఆయనతో తిని, ఆయనతో తిరిగి, ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు 3 రోజులు ఎట్లా మర్చిపోతారండి ఆయన్ని? కాబట్టి ప్రభు రాగానే, వాళ్ళ మధ్యకి రాగానే ముందు భయపడ్డారు భూతమని. ఈవెన్ ప్రభు నరావతారుగా స్వార్థ పరిచయం చేసిన దినాల్లో కూడా ఒకసారి సముద్రం మీద నీళ్ల మీద నడిచొస్తా అంటే కూడా ఒక భూతం అని భయపడ్డారు. తర్వాత ప్రభువుని తేల్చుకొని నిర్ధారించుకొని ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభు తలుపులు కిటికీలు తెరవకుండా వాళ్ళ మధ్యకి వెళ్ళి నిలబడేవాడు భయపడ్డారు. అయినా ప్రభు తాను సజీవంగా కనపరుచుకున్నాడు. అందరు కూడా సంతోషించారు. ప్రభు వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు అయ్యగారు దిదుమ అనబడిన తోమ వచ్చాడు. రాగానే 10 మంది కూడా గంట కొట్టినాడు చెప్తున్నారు, తోమా తోమా తోమా. సంతోషకరమైన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏంటి బ్రేకింగ్ న్యూస్? మన యొక్క బోధకుడు తిరిగి లేచాడు. ఆయన తలుపుల కిటికీలు వేసుకుని ఉంటే మేము తలుపుల కిటికీలు తెరవకుండానే మా మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు, మాతో మాట్లాడాడు, తను కనపరుచుకున్నాడు. ఇదంతా చెప్తుంటేనండి 10 మంది చెప్తున్నా ఈ తోమ తోసిపడేస్తున్నాడు. అరే, ఒక్కడికైతే పగటి కలగన్నాడు అనుకోవచ్చు, ఇద్దరికైతే ఏదో పిచ్చెక్కింది అనుకోవచ్చు. ఎంతమంది చెప్తున్నారు? 10 మంది చెప్తున్నారు. 10 మంది చెప్తున్నా ఈ తోమ నేను నమ్మను, నేను చూడాలి, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టాలి, నేను ఆయనతో మాట్లాడాలి, నేను పరిశీలించి చూస్తేనే గాని నేను నమ్మను అంటున్నాడు. ఇది చూడండి, యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వస్తున్న విషయం. ఆ టైంలో మళ్ళీ తర్వాత ప్రభు వచ్చాడు. కొన్ని రోజులు అయిన తర్వాత తను కనపరుచుకున్న తర్వాత ప్రభు తోమ యొక్క కండిషన్, తోమ యొక్క పరిస్థితిని చూసి ఒక మాట అంటున్నాడు, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు ఒకటి. రెండవ మాట ఏమంటున్నాడంటే అవిశ్వాసివిగా ఉండక విశ్వాసివై ఉండు అంటున్నాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన ఒక గొప్ప సత్యం ఏంటంటే తోమ ఒక అవిశ్వాసిగా ఉన్నాడు. ఎలాగున్నాడు? అవిశ్వాసిగా. నన్ను కానీ అడిగితే మనం స్టెప్స్ ఆలోచిద్దాం. ముందు విశ్వాసి, తర్వాత శిష్యుడు, అదే సేవకుడు అవ్వాలి. అంటే ఇప్పుడు అపోస్తలుడు అంటే ముందు శిష్యునిగా పిలువబడ్డాడు, తర్వాత ఆ శిష్యుల్లోంచి ప్రభు అపోస్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అపోస్తలుల కంటే, శిష్యుల కంటే ఒక సామాన్యమైన విశ్వాసి యొక్క స్థితిలోనికి పడిపోయాడు తోమ. అందుకే అంటున్నాడు ప్రభు, అవిశ్వాసిగా ఉండక విశ్వాసి అయి ఉండు. లాభం ఏంటండి? ఆయన నేను ప్రభుత్వం ఉన్నానని చెప్పుకొని లాభం ఏంటి? ఆయనలో విశ్వాసం అనేది లేదు. విశ్వాసం అంటే ప్రభు కోరుకుంటున్నది
పెద్ద తాటికే అంత కాదు, లేకపోతే కొండంత బండంత కాదు, ఆవగింజంత విశ్వాసం. ఎంత? ఆవగింజంత విశ్వాసం. ఇది ఉంటే ఏమంటారు, గొప్ప కార్యాలు చేస్తావు అంటున్నాడు. తోమాలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. సరే, ఇది ఈ సత్యం ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చింది. తర్వాత ఇంకోటి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. అక్కడ చూడండి, ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యం. అక్కడ ఏముందో చదువుతున్నాను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మళ్ళీ చదువుతున్నాను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన ఎలా చేయాలి? బాగా వినండి. ప్రార్థన ఎలా చేయాలి అనేది తన శిష్యులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంతకుముందు శిష్యులు అడిగితే ప్రార్థన ఎలా చేయాలో ఒక మోడల్ ప్రేయర్ అంటారు, మాదిరి ప్రార్థన అంటారు. అది ప్రభు వాళ్ళకి చెప్పాడు. దాన్ని ఇప్పుడు అందరూ పరలోక ప్రార్థన అని ఒక పేరు పెట్టేశారు దానికి. మాదిరి ప్రార్థన అంటే ఈ విధంగా మీరు చేయాలి అన్నాడు. ఈ విధంగా చేయాలంటే దాని అర్థం ఏంటండి? మోడల్ ప్రేయర్, ప్రార్థన యొక్క మాదిరి అని అర్థం. అయితే చాలా మంది దానికి పరలోక ప్రార్థనను పెట్టి ఈ విధంగా చేయాలని ప్రభు చెప్తే అలాగే చేసేస్తున్నారు. ప్రభు చెప్పిన మాటలు చెప్పేసి దాన్ని ఒక పరలోక ప్రార్థన పెట్టేసి అలా చేసుకుంటా ఉన్నారు. సరే, ఏదేమైనా ఇప్పుడు ప్రభు అక్కడ ఒక మాదిరి ప్రార్థన నేర్పించాడు. కానీ ఆయన సువార్త పరిచర్య చేసినంత కాలం రాత్రంతా ఏకాంతంగా ఒలీవల కొండ మీద ఉండి చేసిన ప్రార్థన అది కాదు. ఆ ప్రార్థన యొక్క మోడల్ ప్రభు చెప్పాడు. అంతే, ఆయన అందరి కొరకు ప్రార్థన చేశాడు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మాదిరి ప్రార్థన నేర్పించాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎంత? 26వ అధ్యాయం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి అని ఇక్కడ తన శిష్యులకి నేర్పిస్తున్నాడు. గొప్ప సత్యం చూడండి. ఆయన శిలువ మరణం సందర్భంగా వాళ్ళకి ఒక గొప్ప సత్యం అనేది బోధిస్తున్నాడు. అవునండి, ఆయన ఎందుకని రాత్రంతా ప్రార్థన చేసేవాడు? ఆయన ప్రార్థనకి ఎందుకని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు? ఆయన శిలువ మరణం సందర్భంగా గెత్సెమనే తోటలో ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే 15వ పాయింట్, లూకాసు సువార్త 22వ అధ్యాయం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 41వ వాక్యం నుండి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి, చూడండి, ఆయన చెప్పి ఇంకా ఉంది 43 వరకు, వారి యొద్ద నుండి 42వ వచనం చెప్తున్నా, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన అప్పగించబడబోయే రాత్రి, ఆయన శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వస్తున్న సత్యాలు చూడండి ఎంత గంభీరంగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయి. ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి అనేది ఇంతకు ముందు పాయింట్లో చూస్తే, ఇక్కడ కూడా ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనేది ప్రభు నేర్పిస్తున్నాడు. నీ చిత్తమైతే ప్రభు వాడుతున్నమాట, ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థిస్తున్నాడు. ఈ దినమున నా ప్రేమైన సహోదరి, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా, నా ఇష్ట ప్రకారంగా జరగాలి,
నేను కోరుకున్నట్టుగానే జరగాలి అని ప్రార్థన చేసి, ఆ విధంగా జరగపోయేసరికి ఒక పాట పాడుకుంటూ ఉంటాడు. ఏంటా పాట? ఎన్ని తలొచ్చినా చెప్పండి, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. చూసుకోండి, అది ప్రభు ఎప్పుడో చెప్పాడు. ఆయన ప్రార్థన చేయటం నేర్పించిన దాంట్లోనే ఆయన ఉపయోగించాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పమంటున్నాడు. మరి చూడండి, చాలా మంది మేము ప్రార్థన చేస్తున్నామండి, జరగట్లేదండి. అనేక మంది దైవ సేవకులు చెప్పి ప్రేయర్ చేసినా జరగట్లేదండి. ఇలా దేవుని మీద అనవసరమైన నిందలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క చిత్తమే దేవుడు నెరవేరుస్తాడు. ఆయన చెప్పిన మాదిరి ప్రార్థనలో కూడా, చేసిన మాదిరి ప్రార్థనలో కూడా ఆ మాట వాడాడు. ఏమని? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక అని చెప్పమన్నాడు. గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా. తర్వాత 16వ పాయింట్, లూకాసు వార్త 22వ అధ్యాయం 44 వచ్చిన. మళ్ళీ చెప్తున్నాను, లూకాసు వార్త 22వ అధ్యాయం 44-45. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ప్రార్థనలో ఎంత ప్రసవ వేదన పడాలి, ప్రార్థనలో ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఎలా పోరాడాలి అని ఆయన ప్రార్థన చేసి చూపిస్తున్నాడు తన శిష్యులకి. అక్కడ ఏంటి, ఆయన యొక్క పరిస్థితి అక్కడ రాయబడతా ఉంది. ఏమని అంటే, ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుతున్న గొప్ప రక్త బిందువులు అయినాయి. చాలా మంది ప్రార్థనలో వేదన పడరు. ఎట్లా అంటే అసలు నోరు తెరిచి ప్రార్థన చేయరు. ఏదో గుసగుసలాడుతున్నట్టుగా లేదా గొణుక్కున్నట్లుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో వేదన పడాలి, ప్రార్థనలో ఆతురపడాలి. ప్రార్థనలో చూసినట్లయితే చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులుగా మనం చూసినట్లయితే బయట గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవంగా అక్కడంతా కూడా చల్లటి వాతావరణం ఉంటుంది. కాబట్టి చూడండి, ఆ రోజు రాత్రి పట్టుకున్నారా ప్రభుని? ఆ రోజు రాత్రి ప్రభుని తీసుకుని వెళ్తూ ఉంటే ఆ పేతురు దూరంగా ఉండి వెంబడిస్తున్నాడా? అక్కడ పరిస్థితి మనం చూద్దాం, ఎంత చలిగా ఉందో. 3 చోట్ల కూడా, ఆ మూడు సందర్భాల్లో కూడా చలిమంట వేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురు నిలబడ్డాడని రాయబడుతుంది. అంటే అంత చల్లగా ఉందో చూసుకోండి. ఎంత చల్లటి వాతావరణంలో కూడా ప్రభు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాడు? శిష్యులైతే అన్ని దుప్పట్లు తెచ్చుకొని, అది తెచ్చుకొని, రంగులు తెచ్చుకొని కప్పుకొని ఆ చలి నుంచి ఉపశమనం పొంది హాయిగా నిద్రపోతున్నారు. కానీ ప్రభుకి అది చలిగా అనిపించట్లా. ఎందుకు ఆ చల్లదనం అంటే ఆయన వేదన పడుతున్నాడు, ఆయన ఆత్రపడుతున్నాడు, ఆయన ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే అంత వేదన పడుతున్నప్పుడు చలికి వణకవలసిన బదులు ఆయన చెమట కారుస్తున్నాడు. అట్లా అందరు ఆశ్చర్యపోతారు. అమ్మో, చలి వస్తే మేము ఉడుకుతుంటే వీళ్ళకేం చెమటలు పడుతున్నాయి అంటారు. అవునండి, నిజంగా ప్రార్థనలో అట్లా ప్రయాసపడితే అట్లాంటి పరిస్థితి నెలకొంటుంది. అవును, అది ఆ సత్యం ఆయన స్లో మరణం సందర్భంగా వెలుగులోకి రావడం మనం చూస్తున్నాం. 17వ విషయం, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును
ఏడువుడి. చాలా జాగ్రత్తగా గమనించి, వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఆ ప్రభుని వెంబడిస్తూ ఉంటే ప్రభు వాళ్ళతో చెప్తున్న మాట, నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి. అది కూడా ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ఆయన వెంబడిస్తున్న వాళ్ళ విషయంలో ప్రార్థన ఎలా చేయాలి, ఎవరి కొరకు చేయాలి అని వాళ్ళకి బోధిస్తున్నాడు. ఒక గొప్ప విషయం నేను చెప్తాను చూడండి. గెత్సెమనే తోటలో ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఇంకా ఆయన ఏమి పట్టుకోవాలా, లేకుంటే చిత్రహింసలు పెట్టలా, ఆయనకి ఏం అవలే. అక్కడ ప్రార్థన చేయటం నేర్పిస్తున్నా అంటే అది వేరే. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఆయన బాగా కొరలాలతో కొట్టేశారు. ఆయన తల మీద ముళ్ళకిరీని పెట్టి నొక్కితే తల నుంచి రక్తం కారుతా ఉంది, వీపంతా కూడా రక్తం కారుతా ఉంది. ఇంకా కొరడాలతో కొట్టుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. ఆయన భారభరిత మనిషిలో మైలాక రెండు చాలాసార్లు పడిపోయాడు, లేచాడు. అక్కడ వెళ్ళి చూస్తే ఆ యొక్క యెరూషలేములో పట్టణంలో 7 స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అని ఉంటుంది. ప్రభు శిలువ మరణం పొందే వరకు, ఆ గొల్గొతా కొండ చేరే వరకు ఆ మార్గంలో ఎన్నిసార్లు ఆయన అట్లా పడిపోయాడు, శిలువ మైలాక తిరిగి లేచాడు. అన్ని చోట అంతా కూడా అన్ని చోట్ల అక్కడ మార్కింగ్ చేసి ఉంటారు. అయితే ప్రభు యొక్క పరిస్థితి అది. ఆ పరిస్థితిని చూసి అనేక మంది వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నిజమే, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు, యేసు ప్రభుని ప్రేమించిన వాళ్ళు ఏడుస్తుంటే, ఈవెన్ దెన్ అంటే అప్పుడు కూడా ప్రభు వాళ్ళకి ప్రార్థన గురించి చెప్తున్నాడు. ప్రార్థన గురించి చెప్తున్నాడు. మీరు నా కోసం ఊరికి ఏడవద్దు, మీరు మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఏడవండి అంటే ఊరికే కాదు, ఏడుస్తాం. ఊరికే ఎందుకు వస్తుంది ఏడుపు? ఇప్పుడు మీరున్నారు, మీ గురించి ఏడవండి అని నేను చెప్తా, మీరు ఊరికే ఎందుకు ఏడుస్తారు? ఏదైనా ఏడ్చే పరిస్థితులు వస్తేనే ఏడుస్తారు. మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తా, ఊరికే ఎట్లా ఏడుస్తారు? మీ పిల్లల కోసం ఊరికే ఎందుకు ఏడుస్తారు? మేము ఎందుకు ఏడవాలండి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటారు. నో 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 మామూలుగా ఏడ్చే గురించి ప్రభు చెప్పట్లే. మీ యొక్క ఆత్మీయమైన పరిస్థితి, మీ యొక్క పిల్లల యొక్క ఆత్మీయమైన పరిస్థితి. ఈ క్షణం నువ్వు మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావా? ఈ క్షణం నీ పిల్లలు మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తారా? దానిని ఉదాహరిస్తూ ప్రభు చెప్పాడు. కానీ ఊరికి ఏడవమనలా, ఏం పని లేకుండా ఏడవమనలా. ఆత్మీయమైన పరిస్థితి, నీ భక్తి, నీ విశ్వాసం నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుందా? ఇది నువ్వు గమనించుకొని నీ గురించి నువ్వు ఏడవాలి, లేదా నీ పిల్లల గురించి నువ్వు ఏడవాలి. ఏది ఏమైనా ఒక పాయింట్ దీంట్లో, అదేంటంటే ఆయన శిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క ఎలా చేయాలో పద్ధతి నేర్పిస్తున్నాడు. నిజంగా విషయాలన్నీ నాకే చాలా గంభీరంగా ఉన్నాయి. యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన విషయాలు అప్పటి వరకు మరుగున పడి ఉన్నాయి, అప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి నా ప్రేమ సహోదరుడు సహోదరి, మేము నిజంగా ఇట్లాంటి శిలువ ధ్యానాలు మేము మీకు అందించడానికి చాలా సంతోషపెడుతున్నాం. నిజంగా మాకు అసలు విసుగుదల లేదు, మాకు చాలా సంతోషంగా ఉంది. నాలో ఉన్న ఇంకో విషయం ఏంటంటే, ఆసక్తిగా దేవుని యొక్క మాటలు వినాలి, నేర్చుకోవాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలనే వాళ్ళు ఉంటే నేను ఎంతసేపు అయినా చెప్తా. కాబట్టి నిజంగా దేవుడు ఇలాంటి ప్రేరేపణ కలిగించి, ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి, ఇట్లాంటి వాక్యాలు మీకు వినిపింపు చేస్తున్నా అంటే మీరు నిజంగా చాలా ధన్యులు, చాలా ధన్యులు. ఇంతకాలం ఈ యూట్యూబ్ లేదు మాకు. దేవుడు యూట్యూబ్ ఇవ్వడం వలన మేము మీ గృహాలలోకి వచ్చి ఈ విధమైన దేవుని మాటలు మేము ప్రకటించగలుగుతున్నాం. అందుకు మేము దేవునికి స్తోత్రం చెప్తున్నాం. నన్ను కానీ అడిగితే సుమారుగా నేను ఈరోజు చూసిన 50 వీడియోలు పూర్తయినాయి అని వస్తా ఉన్నాను. 50 ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా యూట్యూబ్ ఛానల్లో 50 మెసేజెస్ కంప్లీట్ అయింది. అంటే ఒక 3 దైవ సేవకు గ్రీటింగ్స్ చెప్పారులేండి, వాటితో కలిపి 50 వేస్తున్నాడు. అయితే అవి మెసేజెస్ కాదు కానీ అవి గ్రీటింగ్సే. సరే, ఇప్పుడు ఈ రోజుది లేదా రేపు సండేది కూడా కలిపితే అవి దాదాపు 50 పూర్తయిపోతాయి. అందుని బట్టి నేను దేవునికి ఎక్కువగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమాలు అనేక మంది చూస్తున్నారు, అనేక మంది ఆత్మీయంగా మేళ్లు పొందుతున్నారు. ఆ మేలు మాతో పంచుకోండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశ్రయించి దీవించుకునేలా ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఈ దినమున మనం విన్న వాక్యాన్ని బట్టి
మనం ప్రార్థన చేసుకుందాం. అప్పటి వరకు మరుగునున్న విషయాలు యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా బహిర్గతం అవుతుంది, వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, ఈ దినమున మీరు మాకు ఇచ్చిన చక్కటి మెసేజ్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, నీ వాక్యం ఎంతైనా సత్యమైనది. నీ శిలువ మరణం సందర్భంగా ప్రభువా, వెలుగులోనికి వచ్చిన సత్యాలు మేము పార్ట్ 1, పార్ట్ 2 నేర్చుకుని ఉన్నాం. అవి నీ శిలువ మరణం సందర్భంగా అవి వెలుగులోనికి వచ్చాయి. అప్పటి వరకు మరుగున ఉన్నాయి. నిజంగా ఆ విషయాలు చాలా గంభీరమైనవి ప్రభా. మేమేనాడు కూడా అట్ల గురించి మనసు పెట్టలేదు, మేము ఆలోచన చేయలేదు. కానీ ఈ దినమున ఈ ఎపిసోడ్ ద్వారా మీరు మాకు తెలియజేసిన విషయాల నిమిత్తం స్తోత్రాలు ప్రభు. ఏదో నామకార్థంగా నీ మాటలు మేము విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా మేము జీవించాలి, వాక్యాన్ని హృదయాలు భద్రపరచుకోవాలి, ఈ వాక్యాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలి. తద్వారా వాళ్ళు కూడా ఆత్మీయంగా మేలు పొందేటట్లుగా మేము ఒక మార్గాన్ని సరళం చేయనట్లు మీరు సహాయం చేయండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది బిడ్డలు అయితే దీని ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రాంలు ఏకీవిస్తున్నారు, వాళ్ళందరినీ మీరు కనికరించండి, కృప చూపించండి. వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాయుదురుగాక, మంచి పాజిటివ్ రిజల్ట్స్ బిడ్డలకు వచ్చింది గాక, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుదురు గాక. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసి నా బిడ్డలు ఎవరైతే ఏకీవిస్తున్నారో వాళ్ళని కూడా కనికరించండి. రాసిన ఎగ్జామ్లో మంచి గొప్ప రిజల్ట్ బిడ్డలకు దాయిచేయండి. ఎంతమంది బిడ్డలైతే రాయిపోతున్నారు వాళ్ళని కూడా నీ హస్తాలు సమర్పిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరూ ఎగ్జామ్స్ మంచిగా రాయాలి, నీ కృప తోడుగుంచండి ప్రభు. అలాగే ఎంతమంది బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డల్లో రోగగ్రస్తులుగా ఉన్నారు, వాళ్ళు ముట్టి స్వస్థపరచండి. పాపులుగా ఉన్నారు, వాళ్ళని కనికరించి వాళ్ళు రక్షించండి. నీ రాకడ రాజ్యం బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచండి. తిరిగి మేము ఇంకో ఎపిసోడ్లో కలుసుకునే వరకు బిడ్డలందరినీ నేను రక్తంతో సీల్ చేస్తున్నాను. అపాధిక చూచి బిడ్డల మీద పడకూడదు. మీరు ఆశీర్వదించి దీవించి అన్ని కోణాల బిడ్డను బ్లెస్ చేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము సమాధానం బిడ్డలకెల్లప్పుడు తోడే ఉండి నడిపించింది గాక, ఆమేన్. నా ప్రాణం యెహోవాను సంధించు, నా అంతరం సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించు. నా ప్రాణం యెహోవాను సంధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ప్రైజ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించి దీవించిన గాక. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని అన్ని కోణాల్లో బ్లెస్ చేసి ఆశీర్వదించి దీవించిన గాక. ఈ యొక్క శిలువ ధ్యానాలు ఇట్లాగే చక్కగా కొనసాగేటట్లుగా మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ బంధువులకి, మీరు ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి ఈ ఛానల్ పరిచయించండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేట్టుగా చేయండి. ఈ ప్రసంగాలన్నీ కూడా వాళ్ళు వినేటట్టుగా చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశ్రయించి దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.